తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున కార్యాచరణ కూడా రూపొందించిన సిచ్యువేషన్లో ఇవాళ కొత్తగా మరో మొయినాబాద్లో రేవ్ పార్టీ పేరుతో డ్రగ్స్ పార్టీ పేరుతో పెద్ద ఎత్తున కొంతమంది బీఆర్ఎస్ నేతలు పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. మేము తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మీ ప్రభుత్వం చూస్తుంటే మరోవైపు అటు డ్రగ్స్ పార్టీలు రేవ్ పార్టీలు బీఆర్ఎస్ నాయకులు ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు రాష్ట్ర సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పారు తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని చెప్పారు. అదే విధంగా యువతను మత్తులో ఉంచకూడదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏంటంటే తాగాలే ఊగాలే యువతను మత్తులో దింపాలనే నినాదం ఆయనది. యువతని భావితరాలకు ఒక యంగ్ ఇండియా పేరుతోని వాళ్ళకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ముందు శ్రీకారం చుట్టాలనేది రేవంత్ రెడ్డి గారి ఒక మంచి ప్రణాళిక. అంటే ఈ రోజు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు రేవు పార్టీలు డ్రగ్స్లు ఇవేనా? మరి మరి ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, మరి ఆయన మాజీ ఎమ్మెల్యే కదా, మరి ఆయన డ్రగ్స్ పాజిటివ్ ఎట్లొచ్చింది? దానికి సమాధానం చెప్పు. గతంలో ఈ బుడ్డరకాయ అన్నాడుగా, ఏమన్నాడు? నా ఎంటిక బీకిస్తా, మీరు టెస్ట్ చేసుకోండి అన్నారు. మరి ఇప్పుడు బీకి నీ ఎంటికలు. మా పీసీసీ గారు కూడా సవాల్ విసిరిండ్రు కదా ఈరోజు, ఎందుకంటే ఆయన మీద కూడా అనుమానం ఉందని. నేను అనేది ఏంటంటే ఇలా మాట్లాడినాం అనుకోండి, కింద కామెంట్స్ పెడతారు తమ్ముడు. ఆ కామెంట్స్ గురించే నాకు కొంచెము నా కొడుకులని బండకే చుట్కాలనిపిస్తుంది. తిక్కలు నా కొడుకులారా, నిజ నిజాలు తెలుసుకోండి. పార్టీలు అనేది ఎవరికైనా ప్రేమ ఉంటది, కానీ ప్రజాస్వామ్యంలో మీ భవిష్యత్తును కూడా చూసుకోండి. అడ్డమైన కామెంట్లు పెట్టారనుకో ఒక్కొక్క తోడకలు తీస్తాం. కరెక్ట్ ఎవడన్నా ఉన్నాడనుకో వాడు ఒరిజినల్ ఐడితో పెట్టండి. నేను ఒక్కటేం చెప్తున్నా అంటే ఈ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా కావాలా? డ్రగ్స్ రేవులు ఇవి అంటే రేవు పార్టీలు చేసుకొని అంటే మాదక ద్రవ్యాలతో తెలంగాణ రాష్ట్రం అతలాత్కృతం కావాలా? అది మీరు నిర్ణయించుకోండి. యువత, మీ యువతకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. మరి ఫామ్ హౌస్ కల్చర్ అనేది కేసీఆర్ గారే కదా సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా రేవంత్ అన్న యూనివర్సిటీకి వచ్చిండు. మరి ఇవే కేసీఆర్ గారు ఎందుకు బయటికి రావట్లేదు? ఫామ్ హౌస్ లో వండుకొని ఫామ్ హౌస్ లో పాలన చేసిండు కాబట్టి యథా రాజా తదా ప్రజ. మీ ఎమ్మెల్యేలకు కూడా అదే అయింది. మరి ఇప్పుడేం చెప్తాను ఆయన కేటీఆర్ గారు, ఇప్పుడు ఏం చెప్తారు మీరు చెప్పండి? అది కూడా అబద్ధమే అంటారా? రాష్ట్రంలో జరుగుతున్న మీదొక పెద్ద మురికి కూపం. మళ్ళీ మీరు మూచి ప్రణాళిక గురించి మాట్లాడతారు. అవగాహన లేకుండా ఏదో మాట్లాడాలని మాట్లాడతారు. గాంధీ విగ్రహం కోసం 5,000 కోట్లని మీకు చెప్పిన ఆడేవాడన్నా చిగ్గుండాల కొంచెమన్నా. 80 కోట్లు అంటే 5,000 కోట్లు అంట. కొంచెమన్నా చెప్పటానికి శరణ్ లేకుండా మాకన్నా కొంచెం ఉంది వినడానికి. మీరు అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు అందరం కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చినాం. గాంధీ గారి విగ్రహం పెట్టాలంటే గాంధీ గారి గురించి మనం చాలా రకాలుగా మాట్లాడుకున్నాము. ఆయన చేసిన స్వాతంత్రం గురించి కానీ ఉప్పు సత్యాగ్రహం గురించి కానీ ఒక మేధావుల గురించి మాట్లాడుకోవాలి. అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అది తెలియకుండా మురికి మీరు ఆ మురిక కూపంలో ఉంటారు కదా, మీ ఆలోచనలు మొత్తం మురికిగా ఉంటాయి. తెలంగాణ ప్రజలని మీరు ఉసగోలు ఫలం చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పార్టీని మీరు ఏం చేయలేరు. నేను చెప్తున్నాను కదా, తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి ఇంట్లో కూర్చోబెట్టింది. మీరు ఏ రకంగా చేసుకున్నా కూడా మీ శాపం అనేది మీ చెల్లెతోనే మీ పార్టీ సర్వనాశనం అయ్యింది. ఎవడెవడు కాదు, మీ కుటుంబాన్ని మీ పార్టీని మీరే బొందబెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నమ్ముకున్న నట్టెంట్లో ముంచిపోయారు. తెలంగాణ ఉద్యమం అని పిల్లలందరూ ఉద్యమం కోసం ముందుకొచ్చిండ్రు. వాళ్ళ జీవితాలను బొగ్గులో వాడేసిండ్రు. కోట్లు వేల 100 కోట్లు సంపాదించుకుర్రు. మంచిగా నిమ్మలంగా తలా ఒక దిక్కు ఇక మళ్ళా రాబోయే రోజులలో మళ్ళీ దోసుకోవాలని చెప్పేసి మళ్ళీ దొంగ దీక్షలు దొంగ ధర్నాలు మళ్ళీ ఈ బడా మాటలు మాట్లాడతారు. ఎవడయ్యా మిమ్మల్ని నమ్మేది? ఎవడు నమ్మేది? ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన చేయనియండి, ప్రజల కోసం చేయనియండి. ఏదైనా గుర్తుపెట్టుకో కేటీఆర్ గారు, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమ తీర్పు. ఆ తీర్పు ప్రకారంగా ముందుకోవాలి. కానీ మనము కుటుంబం కోసమో దాంట్ల కోసమో పాలన కాదు చేయాల్సింది ఇక్కడ. ఇప్పుడు చెప్పు, నువ్వు ఈ రేవు పార్టీలని ఈ డ్రగ్స్ కల్చర్ని తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేస్తున్నావా? తెలంగాణ రాష్ట్రము బతుకమ్మ బోనాలు అనుకున్నాం మనం. అయితే ఈ డ్రగ్స్ అనేది బ్రాండ్ అంబాసిడర్ ఉంటావా నువ్వు? మరి తెలుగు తల్లి విగ్రహం అంటారు. తెలుగు తల్లి విగ్రహము రేవు పార్టీలు కోరుకుంటుందా? డ్రగ్స్ కోరుకుంటుందా? ఎక్కడ కల్చర్ ఇది? మీరు వచ్చినాకనే ఫామ్ హౌస్ కల్చర్
ఈ రేవు పార్టీలు, ఈ డ్రగ్స్, గంజాయి, మత్తు పానీయాలకు అలవాటు పడిపోయింది. సో నేను అనేది ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యువత మత్తుకి అలవాటు పడే విధంగా, ఎందుకంటే తాగండి ఊగండి, మేము దోసుకున్నాము, మమ్మల్ని ఎవడు అడగొద్దు, అన్ని చీప్ లిక్కర్ దందాలు చేస్తాము, తాగి ఊగితే అడగడు కదా ఎవడు వీళ్ళు చేసిన అరాచకాలు. తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరికి ఎప్పుడు ఏది చేయాలనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇది వాళ్ళేదో ఉనికి కాపాడుకోవడానికి మీ పార్టీ మళ్ళీ అధికారం వస్తుంది మీరు అనుకుంటున్నారు. కేసీఆర్ గారు ఎందుకు వచ్చి బయటకు మాట్లాడట్లేదు చెప్పండి? ఎందుకు ప్రజల పక్షాన్ని ఉంటలేడు? నేను నోరు తెరవయ్యా, నువ్వు నోరు తెరవమనే చెప్తున్నాం, నువ్వు బయటికి రమ్మనే చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు మీకు అయ్యి చూస్తూ అంటున్నారు కదా, రండి. మరి మీరు ఎక్కడ కాదు, గజ్వేల్కి రండి. గజ్వేల్కి మీరు ఎమ్మెల్యే గారు, ఒక్కసారి గజ్వేల్లో నువ్వు పాలన చేసినవా? ఎంత ఎంత దుర్మార్గం ఇది. కాకపోతే 2 సంవత్సరాల నుంచి మాత్రం ఉద్యోగం చేయకుండా డబ్బులు అయితే తీసుకుంటుండే ఎమ్మెల్యే. ఇది మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకుంటూ ఎకరం భూములనేమో ₹1 అల్లం పండిస్తాడంట. ఇవన్నీ మీకు ఎవరు చెప్పటం లేకనా? ఎవరు చెప్పటం లేక కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతున్నారు. ఎస్, ఇవాళ ఒకటే చెప్తున్నా, పిసిసి గారు సవాల్ విసిరిండు కేటీఆర్ గారికి. గతంలో ఏం చెప్పినావు? నేను పీకిస్తా ఏంటికా తీసుకోండి, టెస్టులు చేయండి అన్నాడు. ఇప్పుడు వీకి మరి ఇప్పుడు చెప్పు మళ్ళీ సమాధానం. అంటే గతంలో జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి డ్రగ్స్ పార్టీలు కలకలం రేపినాయి, చాలా మంది దొరికినారు. అప్పుడు కూడా మీదే మా మీద కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి అన్నారు. మరి ఇలా రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కదా, మరి ఇవాళ ఏం చెప్తారు? ఒక్కటే, అందుకే అంటున్నా, దీనికి సమాధానం కేటీఆర్ చెప్పాలి. కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి పూర్తి స్వేచ్ఛనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీకి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏం సంబంధం తమ్మి? ఏం సంబంధం ఉంది చెప్పండి? సంబంధం లేదు. గతంలో వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ ఫామ్ హౌస్ 2000 మందిని పెట్టుకున్నారు. బిడ్డకు 100 మంది ఉండాలి పోలీసు వాళ్ళు, కొడుకుకు 100 మంది ఉండాలి, అల్లునికో 100 మంది ఉండాలి. కానీ ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు ఇవాళ పోలీస్ లేకుండా కూడా బయటకు వస్తాడు. మా పిసిసి గారు కూడా సింపుల్ గా వస్తారు. మరి ఇలా కేటీఆర్ డ్రామా చూసిండు కదా మీరు. ఇవన్నీ ప్రజాస్వామ్య, ప్రజల పాలన, ప్రజల వద్దకే పాలన. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి దశలో నడుస్తుంటే చూచి ఓర్చుకోలేకపోతున్నారు. మిమ్మల్ని మభ్య పెట్టడానికి కాదు. ఇప్పుడు సమాధానం ఏం చెప్తావు? గతంలో మా మీద రైడింగ్ చేసిండ్రు, అనుకోని చేసిండ్రు, మమ్మల్ని అన్నారు కదా, మరి ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? దానికి సమాధానం తెలంగాణ ప్రజలకు చెప్పండి. కింద గార్దినా కొడుకులు కామెంట్లు పెడితే ఆ గార్దినా కొడుకులకు చెప్పండి. ఇట్లా కాదు. ఇలాంటి పార్టీల వల్ల యువత పక్కదారి పట్టే అవకాశం ఏమన్నా? నేను అనేది ఏంది, డ్రగ్స్ అంటే ఎవరు? యువతనే కదా. డ్రగ్స్ అంటే యువతనే కదా. యువత మరి పాడు కావడానికి కాకపోతే ఏమన్నా ఇదేమన్నా బాగుపడనీకనా? రేవ్ పార్టీలు అనేది డ్రగ్స్, రేవ్ పార్టీలు డ్రగ్స్, ఉడకానా బొడకానా ఏమో పాడైనవి అవి మాదక ద్రవ్యాలు. మరి ఇవన్నీ పెట్టుకుంటున్నారంటే యువత ఖరాబ్ కాకపోతే ఏమైనా ప్రయోజకులు అవుతారా? వాళ్ళ కుటుంబాలు తాగి 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 ఇలా లంబడతండాల చిన్న చిన్న పిల్లల జీవితాలు పుసలు తెగిపోయి చిన్న చిన్న పిల్లలు అదే ఒంటరి మహిళ లాంటివి. ఏం చేసిరయ్యా మీరు? ఏం తెలంగాణలో ఏం చేసిండ్రు? బతుకమ్మను బోనాలను అడ్డం పెట్టుకుంటే, తెలంగాణ బొమ్మన తెలంగాణ తల్లిని అడ్డం పెట్టుకొని అర్థమైన రాజకీయాలు చేసిరు. ఇలా తెలంగాణ తల్లిని మేము గౌరవిస్తున్నాం, మా బతుకమ్మ బోనాలను మేము గౌరవిస్తున్నాం, మా సంస్కృతి సాంప్రదాయాలను మేము గౌరవిస్తున్నాం. మీరు కాదు గౌరవించింది. ఎంతసేపున్నా దేవాలయంలో ఎక్కువ దేవునికి మొక్కుకొని రాయ్యా అంటే దేవుని గుళ్ళ మీద ఉన్న బూతు బొమ్మలనే చూస్తారు మీ ముఖాలకి. మీకు ఎన్నడైనా సక్కంగమైన బుద్ధి ఉందా మీకు? ఇవ్వాలే చెప్పాలి. ఇవాళ కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. ఆ పిసిసి గారి ఇచ్చిన సవాల్ మీరు స్వీకరించాలి, దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఇవాళ మీ బీఆర్ఎస్ పార్టీ ఎలాగైతే డ్రగ్స్ తీసుకుందా దాని మీద మీరు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు పైలట్ రోహిత్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది కదా, అతన్ని సస్పెన్షన్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? చేయాల్సిందేనా? వాళ్ళ బొంద చేస్తారు, అంత సినిమా లేదు వీళ్ళకి. వాళ్ళ డ్రగ్స్ కల్చరే వాళ్ళ కల్చరు. బీఆర్ఎస్ పార్టీ ఎంకరేజ్ చేసేదే డ్రగ్స్. అట్లా చిత్తశుద్ధున్నోడైతే, అట్లా చేసినోడైతే ఇంతకుముందు పాడి కౌశిక్ రెడ్డినే చేయాలి. ఎన్ని అవమానాలు, ఎన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలను అగౌరవపరిచిండు. గవర్నర్ గారి విషయంలో కానివ్వండి, మహిళల మనోభావాలను చేసిండు. వీళ్ళు చేసిరా? వీళ్ళకి అంత కలేజా ఉందా? బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు దొరుకుతలేరు, ఉన్నోని ఎందుకు కూడా కొట్టుకుంటారు? అది పార్టీలో అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. మరి అంత దుర్మార్గమైన పని చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం సస్పెండ్ చేయాలి. అంత దమ్ము ధైర్యం కేటీఆర్ కి కానీ కేసీఆర్ గారికి ఉందా? నిర్ణయం తీసుకోమనండి. మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, ప్రజా పాలన. మీకు మాకు అదే తేడా ఉంది. మీరు ఎన్ని చెప్పుకున్నా ఆడ గులగొట్టిరు, ఈల కూడా ఆడ గులగొట్టినా ప్రజలను మేము ఇబ్బంది పెట్టము.
ఆలస్యమైన ప్రజలకి అనుకూల తీర్పునిస్తాము. 100% వాళ్ళని ఆదుకుంటాము. ఎవరేం చేసినా ఫస్ట్ లో హైడ్రా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారిని ఎన్నో రకాలుగా అన్నారు. తర్వాత మళ్ళీ హైడ్రా విషయంలో చాలా మంది అది చేశారు, మెచ్చుకున్నారు. ఇలా బతుకమ్మకుంటే చెరువుది ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు అసాధ్యంగా అంది సుసాధ్యం చేసి చూపించిండ్రు. మీరు ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా ప్రజలు మీ వైపున లేరు. ఫస్ట్ నువ్వు ఇప్పుడు ఎక్కడైతే మీరు రాష్ట్రంలో ఎక్కడ తిరుగుతారో ఈ డ్రగ్స్ సంబంధించిన విషయము మరి పాజిటివ్ వచ్చింది కదా, దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం కేటీఆర్ గారు అంటే చెప్తారు? మీరు కేటీఆర్ గారిని పదే పదే ఆరోపిస్తున్నారు. కేటీఆర్ కల్చర్ ఏమో డిఫరెంట్ కల్చర్. ఆయన అమెరికా వెళ్తాడు, దేశ విదేశాల దగ్గరికి వెళ్తుంటాడు, పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతుంటాడు. మీరేమో డ్రగ్స్ అంటున్నారు. మరి అవును, ఆయన విదేశాలలో పదే పదే పోతూ విదేశాల గురించి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడొద్దు. ఇక మళ్ళీ మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడాలి? మేము తెలంగాణ బిడ్డమని చెప్పినప్పుడు మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లనే మనము ముందుకెళ్ళాలి. మనకి ఎంత విదేశాలకు వెళ్ళినా ఎన్ని కోట్లున్నా ఎంత ఉన్నా మనకి ఎన్ని కోట్లు వచ్చినా ఎన్ని వందల కోట్లు వచ్చినా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మనం ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. సాంప్రదాయాలను కూని చేసుకుంటూ మనము విచ్చలవిడి స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యంలో అంతకన్నా విధ్వంసం ఇంకొకటి ఉండదు.